సో ఇప్పుడు ఇందాక మళ్ళీ వచ్చింది వెనక్కి వస్తే హీరోయిన్ల విషయంలో వచ్చింది కదా, అట్లాగే ఈ మధ్య సినిమా ఫంక్షన్లో ఐ మీన్ ఎందుకు మరి అన్న లవ్ యూ బంగారం అని నిత్యమేనా నేను అందరి మైక్ లో ఉన్నది ఈఎంఐ తోటి ఫోన్ లోను షూటింగ్ లో చాలా సార్లు అంటాను, ఏ డార్లింగ్స్. ఇప్పుడు బృందావనం ఉంది, కాజల్ సమంత సాంగ్ అంతసేపు ఇద్దరిని డార్లింగ్ డార్లింగ్ అంటే ఎంకరేజ్ చేశాను వాళ్ళకి. అది డార్లింగ్ అనే పదం నాకు చాలా ఈజీ. అది సరే, అది మామూలుగా పాజిటివ్ గా తీసుకోవచ్చు. సో నిత్య అని ఎందుకన్నానంటే నిత్య మీద నాకు చాలా బ్యాడ్ ఇంప్రెషన్. ఎంత బ్యాడ్ ఇంప్రెషన్ అంటే ఒక అసోసియేట్ డైరెక్టర్, కాబోయే డైరెక్టర్ కథ చెప్పడం నాకు వచ్చి, అన్న హీరోయిన్ ఎవరు, నిత్య మీద అమ్మ బాబాయ్ అన్న ఆ అమ్మాయి ఇది, ఆ అమ్మాయి ఇది, ఆ అమ్మాయి డ్రింక్ సిగరెట్ అసలు బ్యాడ్, లొకేషన్ రాదంట, యారగెంట్, పొగరు, ఇష్క్ షూటింగ్ లో అసలు ఆ అమ్మాయి నడుమే ఒప్పుకోలేదు, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఇది అని అతనికి తెలుసునే అతను చెప్పాడు. ఇది కాకుండా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆ అమ్మాయితో గుణశేఖర్, నేను త్రివిక్రమ్ జూలై చేస్తున్నాం, జూలైలో నాకు అత్తారింటికి కథ చెప్పాడు, అత్తారింటికి దారి కథ చెప్పాడు. మన చేద్దాం నాయుడు గారు అసలు మంచి ఫ్యామిలీ ఇది ఫుల్ క్రౌడ్ అది అని చెప్పాడు. చెప్తే హీరోయిన్ ఎవరన్నా నిత్యాన్ని అనుకుంటున్నాడు. బా వండర్ఫుల్ యాక్టర్స్ కదా, భలే ఇష్టం నాకు ఆ అమ్మాయి అన్న, మాట్లాడతారా మీరు అన్నాడు. నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇస్తే నిత్య ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని పెట్టి కింద పేరు పెడితే రెస్పాన్స్ రాలా. నాకు కాలింది అయిపోయింది. నేను అల్లుడు సీన్ షూటింగ్ చేస్తాను 7 acres సెట్లో, పక్కన గుణశేఖర్ షూటింగ్ చేస్తాను. గుణశేఖర్ మేమంతా ఫ్రెండ్స్ కలిపి పెరిగాం. నేను ఖాళీ భోజనం అంతా అక్కడే ఆ సెట్లోనే వెళ్ళి ఆ సెట్లో కూర్చున్నా. మా సెట్ వేస్తున్నారు, అక్కడ ఏం కావాలో చెప్పడం ఇక్కడికి వచ్చి కూర్చోండి. అక్కడ నిత్యమేనం ఉంది మొన్న సినిమాలో. చోటు ఏంటి నిత్యత మాట్లాడట్లేదు, నువ్వు మామూలుగా అమ్మాయిలంటూ వదలవే, మాట్లాడతావు కదా. మీరే బయటపడ్డారు ఇప్పుడు అమ్మాయిలంటే వదలరని. వదలడం అంటే ఒక చిన్న అట్రాక్షన్. పర్లేదు, మీ ఆవిడకి అభ్యంతరం లేదు, నాకేంటి కానీ. మా ఆవిడ అది చంపేసి 2-3 సార్లు కొట్టి మా ఆవిడకి అబ్జెక్షన్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఒకసారి అంటే కోపం వస్తే, ఇంకోసారి అంటే చిరాకు పడితే, 3 నాకు ఇంతేలా ఉంది అనుకుంటది. ఆవిడకి అన్యాయం జరగనంత వరకు అది ప్రాబ్లం లేదు. ఓకే, అట్లా కాంప్రమైజ్ అయిపోయారు ఆవిడ. కాంప్రమైజ్ ఏం కాదు, ఆవిడ అసలు గోడచారి 116 అది చాలా ఫాస్ట్, చాలా ఈజీ. ఇలా కూర్చుంటే ఇక్కడ వెనకాల ఏం జరుగుతుందో చెప్పుద్ది, ఫోన్ మోగితే ఎవరు ఫోన్ చేశారో చెప్పుద్ది, మన బాడీ లాంగ్వేజ్ పెట్టి మనం ఎక్కడికి వెళ్తామో చెప్పుద్ది అండి. అమ్మో చాలా డేంజర్ ఆవిడ. అయినా కానీ తప్పించి తిరుగుతున్నారు, అయినా కేడీ నెంబర్ 1. అదే చెప్తున్నా, అక్కడికి మాయ చేసేస్తుంటా నేను. అదే చెప్తున్నా, అయినా కానీ అంటే ఈ లెక్క మీరు అంత మహామాయిగాడు కింద లెక్క. అంతే నేను చెప్తానుగా డాక్, నేను ఓకే ఈ ప్రోగ్రామ్ చూసింది అనుకోండి, పైగా మీరంటే ఇష్టం, అదే ఇలాంటి స్టేజ్ లో ఉన్నారని ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా. కానీ ఎందుకు చూస్తుంది, ఇప్పుడు కూడా నేను వెళ్తున్నాను ఆయన దగ్గరికి, నేను భోజనం రాని అబద్ధం చెప్పేసి వచ్చా, ఎంత లేట్ అవద్దు అని చెప్పి. సో అలాగా నిత్య ఏంటి అన్నాడు, చాలా పొగలేదా, బలోడు చాలా వండర్ఫుల్ యాక్టర్స్ అని. నిత్య యూనో చోటా నాయుడు, హాయ్ మన కాలింది. నేను నీ దగ్గరికి వచ్చి నించుంటే, నేను వెళ్తే హీరోయిన్ లేచి నించుంటారు, నువ్వు కూర్చుంటావా, హాయ్ నాకు కోపం వచ్చేసి అనేసి వచ్చే నేను మాట్లాడాల. అంతే, ఇదే జరిగింది. పాపం ఆ పిల్ల ఏదో డ్రెస్ మనకు పొగరు, ఆ అమ్మాయి తప్పేం కాదు అంతే. ఇప్పుడు ఆ అమ్మాయిని మేము ఒక్క అమ్మాయి తప్పకి చాలా మంది హీరోయిన్ని రకరకాల ట్రై చేస్తాం, వర్కౌట్ అవ్వట్లా. ఎవరి మట్టి వాళ్ళు క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ డామినేట్ చేస్తే మేము చేయము అనే రేంజ్లో ఉన్నారు. రకుల్ హ్యాండ్ ఇచ్చేసింది. అప్పుడు ఈ అమ్మాయి అనుకుంటే నేను రిజెక్ట్ చేశాను. నాకు చెప్పకుండా అంజిరెడ్డి గారును రాజసింహ అమ్మాయికి కథ చెప్పడానికి వెళ్ళిపోయారు. నాకు అసలే కాలుతుంది, కథ చెప్పడానికి వెళ్ళి 2 టికెట్లు అంటే 4 టికెట్లు మెడ్రాస్ వెళ్ళి రావడం, అక్కడికి వెళ్ళి అక్కడ హోటల్, సినిమాకి ఎంత బడ్జెట్, ఆ బడ్జెట్ లో 10,000 అయినా నష్టమే కదా. కోపం వచ్చేసి నాకు ఇద్దరిని తిట్టేసా. కరెక్ట్ గా వీళ్ళు తగ్గట్టుగా నా అమ్మాయి అపాయింట్మెంట్ ఇవ్వాల. ఆ అమ్మాయికి ఏదో పొట్ట ప్రాబ్లం వచ్చింది, నా జెన్యూన్ నిజం. చూసారా మంచి భలే జరిగింది మీకు, రండి మీ ఇద్దరికి చెప్తానని చెప్పి వచ్చేసారు. ఆ అమ్మాయి హైదరాబాద్ వచ్చింది మళ్ళీ ఆఫ్టర్ 2 days 3 days మళ్ళీ వెళ్ళారు. 4:30 గంటలు కదండి చేస్తాను అంది అమ్మాయి. వచ్చి నాకు చెప్పారు నిత్య చేస్తుంది సినిమా. ఆమె యాటిట్యూడ్ ప్రాబ్లం, నేను చేయలేను. కానీ ఆమె అపార్థం చేసుకుంటారు యాక్చువల్గా.
అమ్మాయికి యాటిట్యూడ్ లేదు. లేదు 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 తెలియదు. మీరు ఎందాక అన్నారే హిపోక్రసీ ఏమి ఉండవు. ఏముండదు, ఓపెన్గా ఉంటుంది ఆ పిల్ల. నేను ఆ అమ్మాయితో ఈ ప్రోగ్రామ్ చేశాను. అసలు ఏమి ఉండదు. అవును, కల్మషం లేదు మనిషికి. మరి అలాంటి అమ్మాయిని ఐ లవ్ యూ అంటే తప్పే ఉంది. అంటే ఇక బాగుంది, మన మనసు మంచిదైనా అందంగా ఉన్న అందరూ లవ్ అంటే ఇక అయ్యండి లవ్ వేరండి. పెళ్లి అయిపోయి 30 ఏళ్ళు అయిపోతుంది నాకు. ఇప్పుడు ఐ లవ్ యూ అంటే తప్పేంటి? చింత దర్శన పులుపు చావదు అంటారు కదా, ఆ టైప్ ఏమో. ఇప్పుడు నేను ఒక 25 ఏళ్ళప్పుడు అంటే మీరు నన్ను తప్పుగా అనుకోవచ్చు. నా భార్య కూడా ఇప్పుడు నన్ను తప్పుగా అనుకోదు ఐ లవ్ యూ అన్న. ఈడైపోయాడు ఇంక ఈడు ఎక్కడ లవ్ అనే ఉంటుంది వాళ్ళ మనసులో. కానీ అప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి మనం. అలాగా అమ్మాయిని అమ్మాయి టైమింగ్ ఇవన్నీ నాకు కుదరదు. నేను చాలా అడమెంట్. నేను 10:30 అంటే 10:30కి షార్ట్ తీయాలి, 7 అంటే 7కి. ఇలాంటి ఒక ఇదిలో మైండ్ సెట్లో ఉంటాను నేను. చిన్న బడ్జెట్ సినిమా అని అంటే లేదైనా ఒకసారి కలండి సార్ మీరని పాపం నన్ను బలవంతంగా తీసుకెళ్లారు. వచ్చి ఆ అమ్మాయి మాట్లాడే విధానం, ఆ అమ్మాయి యాటిట్యూడ్ వేరే టోటల్గా. నేను చూసిన, నేను విన్న, నేను మాట్లాడిన నిత్యమైన కాదు ఈ నిత్య. పైగా దీనికి ముందు ఓకే బంగారం సినిమా చూశాను, ఫ్యాన్ అయిపోయాను. సో అందుకని అంత ధైర్యంగా అంత ఓపెన్ గా నేను అనగలిగాను. సరే, ఇప్పుడు జనరల్ గా ఏంటంటే అందరూ కొడుకుల్ని వాళ్ళని సినిమాల్లో ఎంకరేజ్ చేస్తారు కదా, మీరేంటి మేనల్ని పట్టుకొచ్చారు సందీప్ కిషన్ ని? మా పెళ్ళం నన్ను నీకు చాలా పొగరు, నువ్వు ఎవరిని కేర్ చేయవు నీకని చెప్పింది నన్ను ఎప్పుడు. నేను కూడా అవును తొక్క, నా తర్వాత ఎవడున్నాడు, మా తమ్ముడు ఆడు బాగానే సెటిల్ అయిపోయాడు, మనకేం సినిమా ఆటోగ్రాఫర్ అయిపోయాడు, బాగా చాలా మంచి సినిమా. పూరితో చాలా సినిమాలు చేశాడు, పోకిరి అన్ని తనే చేసింది. వాడి గురించి బిగినింగ్ లో టెన్షన్ పడేవాడిని. వసే రావులమ్మ సినిమాకి గురుగారు నన్ను అడిగితే ఆయన పెట్టుకోండి, 1 వీక్ చూడండి, నచ్చకపోతే నేను వస్తాను, 1 వీక్ తర్వాత వెళ్తే నువ్వెవడో బయట పోనాడే. సో అలాగా వసే రావులమ్మ అలా చేశాడు. అలాగే నాగార్జున దగ్గరికి వెళ్ళి సూపర్ గుడ్ ఫిల్ము చెప్పి నన్నంటే లేదా అని పెట్టి అలా నేను చేసిన బాగా ఇప్పుడు లాంగ్ బ్యాక్ చేసేసా. ఈ వాజ్ వెరీ హ్యాపీ. సో నాకేం డోంట్ కేర్ నేను ఇంకొకటి గురించి నాకు అది నేను అనే దాంట్లో